హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అమేజింగ్ టేస్ట్. ఫ్రెండ్స్, చల్లగా వర్షం అయితే వచ్చేస్తుంది అండ్ ఇంకా వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. ఈవినింగ్ స్నాక్ తినాలి కాబట్టి ఏ రెస్టారెంట్ అంటే ఈవినింగ్ స్నాక్ తినాలంటే ఏ కేఫ్ బాగుంటుందా అని నేను సెర్చ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అల్కాపూరి కాలనీలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నటువంటి నల్ల భీమా కిచెన్ కేఫ్ అయితే నాకు సజెస్ట్ చేసింది అనమాట గూగుల్. సో నల్ల భీమా కిచెన్కి అయితే వచ్చేసాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఫేవరెట్ డిషెస్ అన్నీ కూడా టేస్ట్ చేసేద్దాం పదండి. చలో.
ఫ్రెండ్స్ ఫైనల్గా నల్ల భీమా కిచెన్లో ఉన్నటువంటి వెరైటీస్ అన్నీ కూడా మన టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసాయి. మరి నల్ల భీమా అనగానే మనకు గుర్తొచ్చేది నల్ల భీముడు. అంటే నల్ల భీముడు ఏ వంట వండినా సరే అద్భుతమైన రుచి ఉంటుంది. మరి ఈ రెస్టారెంట్లో మరి నల్ల భీము పేరులో ఉన్నటువంటి రుచి దొరుకుతుందా లేదా చూద్దాం. ఆయన ఇంకా రెస్టారెంట్ విశేషాలు కూడా అడిగి తెలుసుకుందాం. భయ్య నమస్తే, ఏం పేరు? సుమంత్. ఓకే, నల్ల భీమా అనే పేరు అసలు ఎందుకు పెట్టారు భయ్య? ఎలా పెట్టారు అసలు ఈ కిచెన్కి, ఈ రెస్టారెంట్కి నల్ల భీమా కిచెన్? అంటే రెస్టారెంట్కి నల్ల భీమా అని పేరు ఎందుకు పెట్టినామంటే మనము నల్లుడు భీముడు అనేటోళ్ళు ఇంతకుముందు ఓకే మన పూర్వకాలంలో ఆల్రెడీ అది బాగా ఫేమస్ కాబట్టి వంటలు చేసేవాళ్ళు. ఓకే, అట్లా అని చెప్పేసి వాళ్ళు ఆ పేరు పెట్టాల్సి వచ్చింది. ఓకే, ఈ నల్ల భీమా కిచెన్లో మనకు ఫేవరెట్ డిషెస్ ఏముంటాయి? అంటే మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఏమేమి అవైలబుల్ ఉంటాయి? ఫేవరెట్ డిషెస్ అంటే అండ్ కర్రీస్లో వచ్చేసి తందూరి చికెన్ మసాలా అండ్ ఓకే, దమ్కా చికెన్, చికెన్ కర్రీ, ఓకే, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఓకే, అండ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్. ఓకే, ఇది ఎప్పుడు ఓపెన్ చేశారు? దీని లొకేషన్ ఏంటి? 2019లో ఓపెన్ చేశాను. 2019లో. ఓకే, ఈ లొకేషన్ ఎక్కడ ఉంది? లొకేషన్ అల్కాపురి రోడ్ నెంబర్ 2 నియర్ బై సాయిబాబా టెంపుల్. ఓకే, అల్కాపురి కాలనీ అండ్ ఇంకా నియర్ బై సాయిబాబా టెంపుల్, నల్ల భీమా కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్. సో మీ ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, హ్యాపీగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. మరి మీ ఫీడ్బ్యాక్ ఎట్లుంది? పబ్లిక్ ఫీడ్బ్యాక్ అంటే స్టార్టింగ్లో మీరు ఓపెన్ చేసినప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుంది రెస్పాన్స్? పోతున్న కొద్ది కస్టమర్స్ పెరుగుతున్నారు, మంచిగా ఉంది అని చెప్తున్నారు. అన్ని టేస్ట్ అండ్ క్వాలిటీ అన్ని ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బటర్ నాన్ విత్ తందూరి చికెన్ కర్రీ టేస్ట్ చేయబోతున్నా. మరి ఏ రేంజ్లో ఉండబోతుందో, ఎట్లా ఉండబోతుందో చూద్దాం. చూస్తుంటే చికెన్ అయితే చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా, గ్రేవీ కూడా చాలా బాగుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. ఆ సువాసన కూడా చాలా బాగుంది. ఓకే, ఫైనల్గా తందూరి చికెన్ బటర్ నాన్ టేస్ట్ చేయబోతున్నా. బటర్ నాన్ అయితే చూడండి. సో మొత్తం కంప్లీట్గా నెయ్యితో చేశారు. ఇది బటర్. ఓకే, బటర్తో చేశారనమాట. ప్యూర్ బటర్, అమూల్ బటర్. ఓకే, ప్యూర్ అమూల్ బటర్ యూజ్ చేశారంట. అందుకే చాలా స్మూత్గా చినిగితో చూడండి. కొన్ని రెస్టారెంట్లలో, కొన్ని హోటల్స్లో మనకు బటర్ నాన్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది. బయటకు తీసినంతసేపు మాత్రం సో స్మూత్గా ఉంటుంది, తర్వాత గట్టిగా అయిపోతుంది. అసలు మనకు చించడానికి కూడా రాదన్నమాట. ఇది మాత్రం చాలా స్మూత్గా ఉంది. నెయ్యితో చేశారంట కంప్లీట్గా. బటర్తో చేశారు కంప్లీట్గా, అమూల్ బటర్. వావ్, నిజంగా చాలా బాగుందన్న. నిజంగా ఏదో పైన మాటలు చెప్పట్లేదండి. నిజంగా నల్ల భీమా కిచెన్ అంటే ఎలా ఉంటుంది, ఆ పేరు తగ్గట్టుగా నిజంగా డిషెస్ అన్నీ కూడా అట్లనే ఉన్నాయి. బటర్ నాన్ జనరల్గా నేను బయట తింటుంటాను. అది జస్ట్ బయటకు తీసుకురాగానే ఈ కూల్ వాతావరణానికి అయితే నిజంగా చాలా గట్టిగా అయిపోతుంది. కాకపోతే ఈ కూల్ వాతావరణాన్ని కూడా చాలా స్మూత్గా ఉందంటే మీరు అర్థం చేసుకోండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. సో ఇలా అనగానే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఇంకా చికెన్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా. సో డెఫినెట్గా మీరు కనుక ఈ ఏరియాలో కనుక ఉంటే అల్కాపురి కాలనీలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నటువంటి నల్ల భీమా కిచెన్ని మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డిషెస్ అన్నీ కూడా, వెరైటీస్ అన్నీ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే అవైలబుల్ ఉంటుందని అసలు కాదండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వెజ్ మీల్స్, వెజ్ నుండి నాన్ వెజ్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అంతేనా భయ్య? ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఫాస్ట్ ఫుడ్, తందూరి. ఓకే, అండ్ ఇంకా షవర్మా, బిర్యానీ. ఓకే, చూసారా, బ్రేక్ఫాస్ట్, షవర్మా అండ్ ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ ఐటమ్స్, అలాగే రెస్టారెంట్ ఐటమ్స్, బిర్యానీ అన్నీ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉంటుంది. సో డెఫినెట్గా మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో విజిట్ చేయండి. సో నేనైతే అప్పటివరకు బటర్ నాన్ అండ్ చికెన్ చాలా బాగా నచ్చింది. ఇదైతే ఎంజాయ్ చేస్తాను. అవసరం. సో భయ్య, ఇంత మంచి రెస్టారెంట్ని, ఇంత మంచి వెరైటీ డిషెస్ని మాకు పరిచయం చేసినందుకు మా ఛానల్ తరపు నుండి, మా ప్రేక్షకుల తరపు నుండి మీకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను భయ్య. సో ఫ్రెండ్స్, చూసారు కదా నల్ల భీమా కిచెన్ విశేషాలు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటకాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ కిరణ్. టేక్ కేర్. బాయ్.